మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ బోర్డింగ్ అన్నారు. అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోర్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నది. ఎక్కడ ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా ముయ్యమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు మీ ద్వారా నేను ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా, ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా, ఒక కార్యక్రమం ఉందా లేదా. మాకు ఎందుకంటే ప్రజల తరపున మేము మాట్లాడుతుంది, మీ పరిపాలనలో మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే, కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను. ఒక్కో డిపార్ట్మెంట్లో 7,000 నుంచి 10,000 ఫైల్స్ ఈ 9 నెలల్లో ఉండిపోయాయి. ఎందుకు ఉండిపోతాయి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగుతున్నాయి? కారణాలు ఏంటి అంటే, అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్వయం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా అధికారుల తాలూకు పేషల్లో కానీ, మంత్రుల పేషల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల, అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి. నేను చెప్తున్న మాటలు కాదు, నేనే విమర్శించట్లే. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలే టైము, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి. 1 సంవత్సరం అయిపోతుంది. అయితే ఇచ్చిన వాగ్దానాలు సరే వాటికి ఏదో 1000 రూపాయలు పెంచారు. ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. మిగతా వచ్చి 1 సంవత్సరం ఉష్కాకి అయిపోయింది. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏది తల్లికి మా గత ప్రభుత్వంలో వచ్చి అమ్మఒడి, ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం, ఆ పథకం. ఇంకా మిగతా రైతులకు ఇచ్చే కేంద్రం నుంచి ఏదైతే ముందు అది కూడా రైతులు నష్టపోయారు. ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే. ఎందుకు?
దాని మ్యాచింగ్ తీరు 20,000 రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతులకు అందరికంట ఈ సంవత్సరం చేశారు. పోనీ నువ్వు అయిపోతూ పోయావు, ఆ కేంద్రం ఆ ఇచ్చిన డబ్బైనా రైతులకు ఇస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వలే. అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని పొడిగించారు. మరి ఏంటి ఇక? సరే 18 మైళ్ళకి కానీ లేకపోతే 50 మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి, నిరుద్యోగ వృత్తి, అది వాళ్ళకి దాని గురించి చేస్తా మాటే మాట్లాడట్లేదు. ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లే. ఇంకా అదే సంవత్సరం ఇస్తారో వేచి చూడాలి. ఇవి కూడా ఇస్తారని అన్నారు, ఇస్తారని చూద్దాం. అందుకోసమనే ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది, పత్రికా సమావేశాన్ని. రేపు పత్రికలో చూసాను 24వ తారీఖు నుంచి శాసనమండలి సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. అట్లా అడుగుతాం, ఎప్పుడు లోపల వీటిని నిర్దిష్టంగా చేయాలని చేస్తారని. ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి పేపర్లు చూస్తే ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను, ఆ క్రియేషను తప్పు కాదు. ఆ పబ్లిసిటీతో పాటు, ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనితనం కూడా ఉండాలి. ఉన్నప్పుడే అజోడతిగా వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చేశారు, కానీ ఇంత ఆర్భాటం చేసుకున్నందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు. అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి, గత 5 సంవత్సరాలకి 14, 19, 24 ఏ పారామీటర్ చూసుకున్నా హైలో ఉన్నాం. కారణం అదే, మాటలతో కాకుండా చేతలతో చేసాం కాబట్టి. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా కూడా ప్రపంచమంతా కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం, ప్రపంచమంతా కూడా స్టాండ్ స్టిల్ అయిపోయింది. అయినప్పటికి కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు. చిన్న ఉదాహరణ, ఈ 9 నెలల కాలంలో 5 సంవత్సరాల్లో ఎంతమంది హాస్టల్స్లో కానీ, స్కూల్స్లో కానీ మధ్యాహ్న భోజనం కానీ, లేదు హాస్టల్లో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ, అందులో అలిటేషన్ అయిందని చెప్పి హాస్పిటల్కి చేరారు. గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ల కంటే ఎక్కువ జరిగాయి ఈ 9 నెలల కాలంలో.